హాయ్ అండి, నేనైతే ఇవాళ టమాటా పప్పు వీడియో పెడతాను. ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి 4 టమాటాలు తీసుకోవాలి. అలాగే 6 పచ్చిమిర్చి కూడా తీసుకొని వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టేసుకుందాము. ఇప్పుడు గంజు పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ని వేడవ్వనివ్వాలి. ఇప్పుడు వేడైన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ చిన్నది. ఇప్పుడు వీటినన్నీ వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేయాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇవి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు, కారం వీటిని వేసేసి మరొకసారి కలిపేసుకుందాం మొత్తం. కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. వీటిని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మొత్తం మగ్గిపోయిందండి. ఇలా మెత్తగా మగ్గాలి. ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా మెదుపుకొని ఈ పప్పుని అందులో వేసేయడమే. ఇప్పుడు పప్పుని ఇందులో వేసేద్దాం మొత్తం. ఇప్పుడు పప్పు మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మీకు తగినన్ని వాటర్ వేయాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేద్దాం. ఇది ఇలా ఉడుకుతుండగా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాం. వేసేసి ఒకసారి కలిపేసుకుంటే ఇది బాగా పొంగు వచ్చే వరకు ఉడకాలి. అయితేనే పప్పు రెడీ అవుతుంది. ఇలా బాగా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను వేసే టమాటా పప్పు మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలానే టమాటా పప్పు చేసుకోండి. రెడీ అయిపోయిందండి. సరే, బాయ్.